నమస్కారం అండి. ఇవాళ భారతి మరి సాక్షి పత్రికకి ఎండి ఆవిడే కావాలి. మరి ఆవిడ పద్దుగూకులు దాంట్లో రాసేవన్నీ అబద్ధాలే. భారతిని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరు అరెస్ట్ అయినా ఆడవాళ్ళ మీద పోస్టులు పెడుతుంటే ఒక్క రోజన్నా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలా ఆవిడ. ఏనాడన్నా వచ్చి మరి ఎందుకు ఇట్లా పోస్టులు పెడతామని కానీ ఇట్లా ముందుకు ఆడవాళ్ళని అంటే ఎట్లాగూ మరి నేను ఒక స్త్రీ, నాకు కూడా ఇలాంటి ఉంటే సిగ్గుసేటు పెట్టొద్దు అన్నమాట ఎవరిని అనకపోగా తనే ఎక్కువ పెట్టమని ఎంకరేజ్ చేసిన భావంలో వాళ్ళ పిఏనే పెడుతున్నాడంటే ఇంకేంటి, వాళ్ళ పిఏనే ఇవన్నీ పెడుతున్నాడని తీసుకొస్తుంటే ఏమనాలి ఆవిడ్ని? అన్ని ఆస్తులు ఇవాళ మామ కంపెనీలు ఎన్ని మీరు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మీ పుణ్యమా అంట ఐఏఎస్లు అందరూ కోర్టు మెట్లెక్కి జైల్లో గడిపి వచ్చిన వాళ్ళే బయటికి. ఇవాళ అలాంటి వాళ్ళని మీరు ఇవాళ ఆ కంపెనీలన్నీ తీసుకొని మీరు ఏనాడని స్టార్ట్ చేశారా? కనీసం స్టార్ట్ చేసిన పాపాన్ని పోయారా? ఏదైనా కంపెనీలు తీసుకున్న కంపెనీలు స్టార్ట్ చేసిన పాపాన్ని పోలా. అవి అట్లాగే ఉండవు. అవి ఏం చేసుకుంటారు మీరు? లక్షలు ఇవాళ మీరు ఈడీ 42,000 కోట్లు అటాచ్ చేసిందంటే మీరు ఎంత దానవంతులో. ఇవాళ అందరికీ ముఖ్యమంత్రి అంటే మన దేశంలోనే దానికి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరే చెబుతున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు భారీగా ఉండి మీరు ఇంకా ఎంకరేజ్ చేయటం, మీరే అసలు అన్నిటికీ ఎంకరేజ్ చేయటం. సునీత అని కానీ వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారంటే అమ్మాయి ఒక్కటి ఫైట్ చేస్తుంటే కనీసం ఏంటమ్మా అన్న పాప నువ్వు ఆడబిడ్డే కదా, నీకు చిన్నమ్మ కూతురే కదా, కుటుంబ విలువల గురించి మీ ఆయన నిన్న గొప్పగా చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి పాపం భారతి గారు. మరి మీరెందుకు ఆమె కూడా మీ కుటుంబంలో మనిషే కదా. మరి సునీత గారిని ఏమన్నా నోదార్చారా మీరు? సుప్రీంకోర్టు దాకా ఒక్కటే అలిపెరగని పోరాటం చేస్తుంది. ఇంకా మా నాన్న చంపిన వాళ్ళు తెలియట్లేదు. మరి అవినాష్ రెడ్డి గారిని కూడా చెయ్యాలి, ఆయన కూడా ఎంక్వైరీకి పిలుస్తుంటే కనీసం ఆయన పంపిస్తున్నారా మీరు? బెయిల్ రద్దు చేస్తానికి వీలు లేదు. ఇవన్నీ కూడా మీ ఆయనకి బెయిల్ రద్దు చేయకూడదు, మరిది అవుతాడో బావ అవుతాడో ఆయనకి బెయిల్ రద్దు చేయకూడదు. వాళ్ళందరూ చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి, మరి మీరు ఆయన చిన్నపిల్లాడు, మీరు పెద్దవాళ్ళ? చిన్నపిల్లాడేనా అలాంటి పనులు చేసేది? కనపడిన వాళ్ళు చిన్నపిల్లలు. నీ చెల్లెళ్ళు మీ ఆడబిడ్డలు మాత్రం పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరు మీ అత్త ఆడబిడ్డలు వీళ్ళందరూ పెద్దవాళ్ళు. అవినాష్ రెడ్డి ఏమో చిన్నపిల్లాడు. కాబట్టి ఈమె చెప్పే మాటలు ఏంటంటే వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు లోపలుండి. చెయ్యి మీకెందుకని సాక్షి పేపర్ అంతా అబద్ధాలే. ఇప్పుడు మీ మామగారు చచ్చిపోయిన తర్వాత మీ ఆయన గారు ఎట్టో కొట్టో కాంగ్రెస్తో విభేదించో ఇట్లా ఉంటే వీలు లేదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ఫేమ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే ఎవరు వేసేవాళ్ళు కూడా కాదు ఆయనకు ఓట్లు. నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగానే ఆయనకు ఓట్లు వేశారు. ఈ 5 ఏళ్లలో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా చూశారు కానీ ఆయన అసలు అదేం లేదు. అది కాబట్టి ఆయన ఓడిచ్చారు. ఆయన అయిపోయాడు ముఖ్యమంత్రి అయిపోయింది. దీన్ని ఇప్పుడు జైల్లో పెడతానికి బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో వేశారు కదా. ఇప్పుడు అదే బెయిల్ రద్దు అయితే మరి ఆ పార్టీని పగ్గాలు మీరు పుచ్చుకుంటారా? మీ అత్తగారిని ఎట్టి ఎల్లగొట్టారుగా, పార్టీ అధ్యక్షురాలుగా ఆమె రాజీనామా చేసింది, ఆమెను ఎల్లగొట్టేశారు. ఇప్పుడు ఆ పగ్గాలు మీరు పుచ్చుకొని మరి పార్టీలో మీరు నడిపిస్తారా? ఇలాంటిదోటి భారతి గారు ఉందిగా వాళ్ళ ఆలోచన ఉండే. ఆమె కూడా ఏది చేసినా ఏది చెప్పినా అసలు వెనకుండి సైలెంట్ కిల్లర్ ఎవరయ్యా అంటే భారతీయే. నన్ను అడిగితే సాక్షి మీడియాలో ఆ రకంగా ఛానల్లో కానీ వార్తాపత్రికలో కానీ ఆ రకంగా రాస్తుంటే ఒక రోజన్నా వచ్చి ఇట్లా రాయొద్దు, ఎవరు చెయ్యొద్దు, నేను రాయొద్దని చెప్తున్నాను కానీ మరి పలానా రోజు ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఏనాడన్నా మాట్లాడావమ్మా? నువ్వు మాట్లాడావా? ఆస్తులు పోజేసుకోవటం ఎంతసేపటికి పోజేసుకొని ఏం చేసుకుంటారు మీరు ఈ ఆస్తులన్నీ? 2 ఆడపిల్లలు మీకు, కనీసం ఓ పిల్లాడు కూడా లేరు, ఒక వారసుడు లేడు మీకు. రేపు ఆ 2 ఆడపిల్లలు అత్తగారి పేర్లు తగిలించుకొని బయటికి వెళ్తారు కానీ మీ వాళ్ళని ఎవరు అనరు కదా. అలాంటి వాళ్ళ కోసం మీరు జనాన్ని అన్యాయం చేసి పోగేసుకొని ప్రజల సొమ్ము అంతా దగ్గర పెట్టుకొని ఆ సొమ్ము కోసం మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఇంత యాగి అవసరమా మీకు? ఇవన్నీ చేసేది కాక ఇంకా ఆవిడ ఏదన్నా చేయగానే సజ్జలను పంపించింది మీడియా ముందుకి. అంతా ఏమ డైరెక్షన్లోనే జరుగుతుందని అందరికీ తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిది ఏదీ లేదు, భారతీయ అనుకుండి మొత్తం రాసిద్దని. ఇప్పుడు అసలు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో మెయిన్ అవినాష్ గారి తర్వాత మీ పేరే చెబుతున్నారు. ఆమెకు ఫోనులు చేసాము, ఆమెకే ముందు ఫోన్ చేసాం, ఆమెకు కూడా తెలుసు అని మెయిన్ మీ పేరే చెబుతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఇవన్నీ చేసింది కాక ఆడాళ్ళ మీద ఎన్ని పోస్టులు పెట్టినా రంగనాయకి ఆడామలాగా కనిపించలా, డాక్టర్ సుధాకర్ గారి భార్య ఆడామలాగా కనిపించాలి, అమరావతి మహిళలు ఆడాళ్ళలాగా కనిపించాలి నీకు.
ఇప్పుడు నీకు కనిపించేది ఎవరు ఆడాళ్ళలాగా? మీ అత్త ఆడబిడ్డలు ఆడాళ్ళలాగా కనిపిస్తారు. అందుకే కదా ఇంట్లో మీరు ఎటు చెల్లరు, రచ్చకెక్కి గోల్ చేద్దామని ఇద్దరు ఇల్ట చెల్లలేదు కానీ రచ్చకెక్కారు. ఇక ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. మీరు ఇల్లు గెలవపోయినా పర్వాలేదు, రచ్చ గెలుద్దామని చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు నీ ఇంట్లో జరిగేవి చూపిస్తారు అందరూ. నీ ఆడబిడ్డలు నీ అత్తకి ఏమాత్రం న్యాయం చేస్తున్నావు నువ్వు? ఏ చిన్న ఆడబిడ్డకు కానీ ఇప్పుడు షర్మిలకు కానీ ఇంకా చెయ్యకపోగా వాళ్ళ మీద పోస్టులన్నీ టీడీపీ వాళ్ళే పెట్టారని నీ మొగుడు చేత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించి అనిపిస్తున్నావు. వాళ్ళ మీద పోస్టులు టీడీపీ వాళ్ళ చేత అసలు మీరు ఆగుతారా? ఏమాత్రం అది దొరికినా మీరు ఉంటారు అసలు? అట్ట టీడీపీ వాళ్ళు పెట్టారని శ్రీరెడ్డి మాట్లాడుతుంటే మాట్లాడలేదేమ్మా నువ్వు? శ్రీరెడ్డి కూడా ఆడదే మరి. ఆమె ఆ రకంగా ఆడబిడ్డలు తిట్టమని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు కూడా. ఆడబిడ్డని ఏం పిచ్చి బూతులు తిట్టింది ఆ అమ్మాయి అయితే, ఏడిసింది నీ ఆడబిడ్డ. అప్పుడు నీకు ఆడవాళ్ళు ఎవరు తెలియలే. నువ్వే ప్రపంచంలో మొత్తానికి నువ్వే జగన్మోహన్ రెడ్డి గారికి ఆడదానివి నువ్వే, నీకు మగాడు ఆయనే. ఇవి రెండో వాళ్ళు మీకు ఎవరు కనిపించరు. ఎవరన్నా కనపడితే మీ కార్యకర్తలు, మీ పిఏలు, మీకు ఎంపీగా చేసిన వాళ్ళు, లేకపోతే మీకు బెనామీలుగా ఉండాళ్ళు, మీకు ఇంకో రకంగా అంత చేరిన వాళ్ళు తప్పితే రెండో వాళ్ళు బయట వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు కనిపించరు. ఆడవాళ్ళలాగా కనిపించరు, మళ్ళీ ఉండాళ్ళు కూడా మనుషుల్లాగే కనపడరు. అలాంటి భారతీరెడ్డి ఎప్పటికైనా సరే ఆ సొమ్ము అంతా ఏం చేసి సత్తారో, లండన్లో ఏందో దీవే కొన్నారని చెప్పుకుంటున్నారు. నిజం అబద్ధం మధ్యాహ్నం కొని అక్కడే స్థిరపడతారేమో తెలియదు. కానీ అమ్మ జగన్మోహన్ రెడ్డిని మాత్రం జైల్లో పెట్టిన తర్వాత నువ్వేమన్నా పార్టీ పగ్గాలు బుచ్చుకుంటావులే. నీ దగ్గర అది ఉంది. ఎందుకంటే నువ్వు బయటకు వచ్చి 175 వస్తాయి అని నువ్వు ఒక మీడియాలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చావు. ఎందుకు రావు? మాకు వస్తాయి డెఫినెట్గా అన్నావు. ఇవాళ 175 ఏమైంది? నీకు మధ్యలో 7 పోయి 15 మిగిలినాయి. కాబట్టి నువ్వు పగ్గాలు పుచ్చుకో. నువ్వు కూడా రేపు నేను అదే అంటా, నేను ఇదే అంటా, నేను మాట్లాడతాను అని చెప్పి వచ్చి ముందుకొచ్చి మీ ఆయనలాగా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా సాక్షులు ఇంకా అబద్ధాలు, ఇప్పుడు 100 అబద్ధాలు రాస్తున్నారు. అసలు పేపర్ కానీ మీడియా కానీ నోరు తెరిస్తే అబద్ధం, ఒక్కటి నిజం చెప్పే పని లేదు అందులో. అసలు ఒక్కటి కూడా నిజం చెప్పరు. ఆ నిజం చెప్పని పేపర్లో ఇంకా అబద్ధాలు జోడించి రాపిచ్చి ఇంకా చేత అసలు కేబుల్ టీవీ వాళ్ళు బ్యాన్ చేశారు. మాకెవరికి రావట్లేదు సాక్షి టీవీ. ఆ పేపర్ కూడా వస్తుందో సస్తుందో మరి సరిగ్గా. కాబట్టి మీరు ఉండన్నాళ్ళు మీ గవర్నమెంట్ హవాలో మీ పేపరే అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి మీయే అన్నిటికీ అన్నీ చేపించి బాగానే చేపించావు. ఇప్పుడు ఇంకా మెదలకుండా ఇంట్లో కూర్చోక ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో మీ మరిదిని పంపించి దాని నిజాలేయో మాట్లాడతాని పంపించి ఆ బెయిల్ రద్దు చేస్తే బాగుంటుంది. మీకన్నా కాస్త చేపించాను. ఆయన్ని ఎంత కాపాడుతున్నారంటే మీరు అంత కాపాడుతున్నారు అవినాష్ రెడ్డిని. సిబిఐ వాళ్ళు వస్తే కూడా ఆయన్ని పట్టుపానీయకుండా కూర్చోబెట్టుకున్నారు. పట్టుపటానికి లేదని చెప్పేసి కడపలో జనాన్ని అందరిని తీసుకొచ్చి రౌడీలను కూర్చోబెట్టారు. ఆ రకంగా చేసి మా బానే సామ్రాజ్యాన్ని నేలారు. ఇప్పటికైనా పులివెందులు మాది అనుకుంటున్నారేమో, కడప మాది అనుకుంటున్నారేమో. దానికి కూడా మీది కాదు. అక్కడ కూడా మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారని అందరికీ తెలుసు. మన ఎలక్షన్లో అసలు అందరికీ తెలిసిపోయింది. మీరు పులివెందుల్లో ఎంత మాత్రం ఉందో మీ క్రేజ్, కడపలో ఎంత ఉందో తెలిసింది. ఆల్రౌండర్గా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వాళ్ళు ఎలా ఉండారంటే అమ్మని చెల్లెళ్ళని బయటకు గెంటేసి ఇంట్లో ఆడబడుసులకు కూడా న్యాయం చేయలేని ఆవిడ బయట ఆడవాళ్ళకి ఏం న్యాయం చేసిద్దనే టాకు బాగా ఉంది మీ మీద. ఎప్పటికైనా మీరు ఏదో ఎట్టుంటే మీరు ఎటు చేయలే. ఈ 5 ఏళ్లలో అన్యాయాలు, మామూలుగా అన్యాయాలు చేయలే. ఆడవాళ్ళని ఏ రకంగా చేశారంటే అట్లా చేశారు. ఇప్పుడు అదృశ్యమైన వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు తీసుకెళ్లారని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు నేను పట్టుకొచ్చారని చూపిస్తున్నారు. ఒక 22 మందిని పట్టుకొచ్చామని. మరి ఎలాంటివన్నీ మీ ప్రభుత్వంలో ఏం చేశారు? దిశ చట్టం పెట్టాను, ఏమన్నా చేసావా? అమరావతి రైతుల మీద ఒక్కొక్కళ్ళ మీద 25 కేసులు 25 కేసులు ఉన్నాయి. ఎందుకు వాళ్ళ మీద కేసులు పెడతాం? వాళ్ళు ఏం చేశారు అంటే ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వటం నేరం మాది. అలా చేసావు. అప్పుడేమో అంతరక్క నువ్వు ఉండన్నాళ్ళు వాళ్ళే చేస్తారు, నీకెందుకు, నువ్వు మెదలకుండా కూర్చో, వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళని నీ సాక్షి పేపర్లో రాసావు. అంటే వైసీపీ వాళ్ళు గడ్డి తింటారా? 75 సెంట్ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్న 25 సెంట్ పక్కన పెట్టి గడ్డి తింటారు వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు 5 తింటారు, పొలం తింటారు అనే కదా మీ ఉద్దేశం. వాళ్ళు ఎటు రారు, వీళ్ళంతా తెలుగు అంటే పోయిద్ది ఒక మాట పేపర్లో అని. అమరావతి, అది అమరావతి కాదు కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. దాన్ని ఒక కులం కోసం పెట్టారని సాక్షి పేపర్లో దుమ్మెత్తిపోసారు. 5 ఏళ్ళు దుమ్మెత్తి పోసి 11 సీట్లు పరిమితం అయ్యారు రాష్ట్రంలో. ఎప్పటికైనా భారతి వాళ్ళ ఎవరినైనా ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోమ్మా. మరి వెళ్ళి ఓదారుతున్నావా వాళ్ళ భార్యలను? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు నందిగం సురేష్ కానీ
మరి ఆయన పేరు ఆడు అనిలు, బోరుగడ్డ అనిలు, అసలు ఆడెంత వరస్ట్ పిల్లనో అందరికీ తెలుసు. వాడు అమరావతి రైతుల్ని పాదయాత్ర అప్పుడు ఎంత కామెంట్ చేశాడో అందరికీ తెలుసు. వాడి మీద ఈ పిచ్చి తిట్లు తిట్టాం మేము. వాడిని కూడా వెనకేసుకొని మొన్నటి దాకా వాడిని సై అంటే సై అని వాడికి ఎగదోలి వాడిని పంపించారు. ఆయన పిల్లాన్ని మరి వర్రా రవీందర్ రెడ్డి అసలు నీ పిఏ అని చదువుతున్నారు. ఆయనే అసలు తెలుగుదేశం ఫేక్ అకౌంట్లు పెట్టారు. మరి తెలుగుదేశం ఆయన నీ పిఏగా ఎట్ట పెట్టుకున్నావు? పిఏనే మళ్ళీ తెలుగుదేశం ఆయన అన్నావు, ఆయన పిఏగా ఎట్ట పెట్టుకున్నావు? పిఏగా పెట్టుకున్నాడికి ఫేక్ అకౌంట్ అని అనుమానం వచ్చినప్పుడు మీరు ఎందుకు చూసుకోలేదు? కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పే అబద్ధాలు. మీడియా ముందుకు వచ్చామా 2 అబద్ధాలు చెప్పామా, పేపర్ తీసామా 2 అబద్ధాలు రాసామా, 2 కాదు 100 అబద్ధాలు చెప్పామా 100 రాసామా. కానీ ఇవాళ నీకు కానీ మీ ఆయనకి కానీ ఎప్పుడైనా అరెస్ట్ అయితే నువ్వు పార్టీ పగ్గాలు పుచ్చుకున్నప్పుడు తెలిసిద్ది ఏందో అదే రాజకీయం. ఇప్పటికే నువ్వు వెనక బాగా చేస్తున్నావు, మీ ఆయనకన్నా నువ్వే బాగా డెవలప్ అవుతావు. రేపు పార్టీలోకి వచ్చిన నీ అంత ఇది మీ ఆయనకు కూడా ఉండదు. అందుకే ఈ రకంగా చేస్తున్నావు నువ్వు. ఇంట్లో ఆడదన్న చెబుతారు, మగాడు రెచ్చిపోయి ఏదైనా చేస్తుంటే చెయ్యొద్దయ్యా, పిల్లలు ఉన్నారు మనకి కూడా, అలాంటి పనులు చేయబాకని అయ్యో చెబుతారు. కానీ మీ ఇళ్లల్లో నువ్వు ఈ పక్కన ఉండేవాళ్ళు కానీ మీరు అందరూ ఆడవాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. పోండి అనండి, తిట్టండి, తెలుగుదేశం వాళ్ళని తిట్టండి, లేకపోతే అమరావతి రైతులను తిట్టండి అని 5 ఏళ్ళు బాగానే జరిపించారు. ఇప్పుడు ఉంటుంది మీకు. ఇప్పుడు కనుక మీరు అరెస్ట్ అయితే మరి నువ్వు కూడా ఉండవని చెప్పుకుంటున్నారు. నువ్వు కూడా ఎంత మాత్రం దాంట్లో నిన్ను కూడా అరెస్ట్ చేస్తారని మరి అప్పుడు ఎవరికి ఇస్తారో పార్టీ, ఎవరి చేతిలో పెడతారో తెలియదు. కానీ భారతీ కూడా ఉందని చెబుతున్నారు అందరూ. ఇలాంటి అన్నిట్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఏమి ఎరగనట్టు ఇంట్లో కూడా గుడి తెచ్చుకొని గుడి సెట్టింగ్ కూడా ఇంట్లో వేసుకొని మరి ప్రసాదం ఇచ్చినా కూడా పక్కకి ఒలుపుకుంటా తాగకుండా ఇవన్నీ చేశారు. ఈ పాపం ఊరికే ఎక్కడికి బాదు. ఎవరైనా మీరు నమ్మిన దేవుడు ఇంకొకరు నమ్మిన దేవుడు నమ్ముతాడు. ఎవరి దేవుడు వాళ్ళు న్యాయం గెలిసిద్ది. తప్పకుండా నువ్వు కానీ మీ ఆయన కానీ జైలుకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రకంగా 5 ఏళ్ళు జనాన్ని ఏడిపించినా నువ్వు పక్క నుండి మాట్లాడిపోవు. నీ సాక్షి టీవీలో కూడా పేపర్లో కూడా అబద్ధాలు రాసుకుంటా మా మీద నిప్పులు జరిగి, తెలుగుదేశం వాళ్ళ మీద నిప్పులు జరిగి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు రాశారు. కాబట్టి మీరందరూ కూడా తగిన శిక్ష అనుభవించాలని మేమైతే కోరుకుంటున్నాం.